జూన్ 4వ తారీఖున ఎలక్షన్ రిజల్ట్ రాబోతుంది. కొన్ని సర్వే సంస్థలు వైసీపీ గెలుస్తుందంటే ఎక్కువ సర్వే సంస్థలు కూటమి గెలవబోతుంది అని చెప్తున్నాయి. కానీ ఈఎస్ఎస్ సర్వే సంస్థ మాత్రం తమ యొక్క ఖచ్చితమైన అభిప్రాయం తెలియజేస్తూ వస్తుంది. 20వ తారీఖున అంటే మే 13న ఎలక్షన్ జరిగితే వారం రోజుల తర్వాత ఒక సర్వే ఇచ్చారు. దానికి సంబంధించి మళ్ళీ 25వ తారీఖున ఈ నెల మే 25వ తారీఖున ఇంకొక సర్వే రిలీజ్ చేసింది. దీంట్లో విశేషం ఏంటంటే మెజారిటీలతో సహా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళకి కన్ఫ్యూజ్ లేదు, ప్రజల్లోనే కన్ఫ్యూజ్ ఉంది. ఈఎస్ఎస్ సర్వేకి మాత్రం కన్ఫ్యూజ్ లేదు. కూటమి గెలవబోతుంది అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేశారు. దాంతోపాటు కూటమి ఎన్ని సీట్లు గెలవబోతుంది అనేది మీరు తెలుసుకోవాలంటే ఈ యొక్క సర్వే లాస్ట్ వరకు చూడాల్సిందే. కూటమి గెలవబోతుంది, కూటమి గెలిచే స్థానాలేంటి, ఆ స్థానాలలో మెజారిటీ ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడాలి. చూద్దాం. ఈఎస్ఎస్ సర్వే సంచలనం. ఇప్పుడు 25వ తారీఖును రిలీజ్ చేసిన ఈ యొక్క సర్వేలో మెజారిటీలు అంటే పార్లమెంటులు ఏదైతే కూటమి ఎన్ని పార్లమెంటులు గెలుచుకోబోతుంది, అదేవిధంగా ఎన్ని అసెంబ్లీ స్థానాలను గెలుచుకోబోతుందో ఒకసారి చూద్దాం. భీమిలి చూసుకున్నట్టయితే గంటా శ్రీనివాస్ గెలవబోతున్నారు. 32,000 ఇక్కడ మెజారిటీ రాబోతుంది అని చెప్తుంది ఈ యొక్క ఈఎస్ఎస్ సర్వే. ఇక్కడ నెక్స్ట్ చాలా మంది చూసుకుంటున్నారు, చాలా మంది చూస్తున్నట్టు పిఠాపురంలో ఎంత మెజారిటీ రాబోతుంది పవన్ కళ్యాణ్కి అని చాలా మంది కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. దీని మీద ఆంధ్రప్రదేశ్ లో బెట్టింగ్లు అయితే జోరుగా సాగుతున్నాయి. కానీ ఈఎస్ఎస్ సర్వే చెప్పేసింది ఆంధ్రప్రదేశ్ లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఎంత మెజారిటీ రాబోతుంది అనేది. పవన్ కళ్యాణ్కి పిఠాపురంకి సంబంధించి చూస్తే 40,000 మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు అని చెప్తుంది. పిఠాపురాన్ని 40,000 ఇక్కడ మెజారిటీ రాబోతుంది అని చెప్తుంది. కాకినాడ రూరల్ చూసుకున్నట్టయితే కాకినాడ రూరల్ నుంచి జనసేన పార్టీ తరఫున పంతం నానాజీ గెలవబోతున్నారు 30,000 మెజారిటీతో. పాలకొల్లు నుంచి టీడీపీ గెలవబోతుంది. నిమ్మల రామానాయుడు 32,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. తణుకు చూసుకున్నట్టయితే అరిమిల్లి రాధాకృష్ణ గెలవబోతున్నారు 31,000 ఓట్ల మెజారిటీతో. తాడేపల్లి గూడెం జనసేన గెలుస్తుంది. బోలిశెట్టి శ్రీనివాస్ గెలవబోతున్నారు 36,000 ఓట్ల మెజారిటీ చూపిస్తుంది. మచిలీపట్నానికి సంబంధించి మచిలీపట్నం చూసుకున్నట్టయితే అటు కూటమికి ఇదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా మంచి హోల్డ్ ఉన్నటువంటి నియోజకవర్గం. ఇక్కడ మచిలీపట్నంలో ఏ విధంగా ఉంది రిజల్ట్ అనేది ఒకసారి చూస్తే మచిలీపట్నాన్ని జనసేన పార్టీ లోక్సభ స్థానాన్ని జనసేన పార్టీ గెలుచుకోబోతుంది. వల్లభనేని బాలశౌరి గెలవబోతున్నారు 90,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు అని చెప్తున్నారు. నెల్లూరుని టీడీపీ గెలవబోతుంది. లోక్సభ స్థానాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలవబోతున్నారు 40,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. నెక్స్ట్ రాజంపేట లోక్సభ, అదేవిధంగా లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీల పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రాజంపేటకు సంబంధించి బీజేపీ గెలవబోతుంది. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గెలవబోతున్నారు 60,000 ఓట్ల మెజారిటీతో. నిజంగా చూసుకున్నట్టయితే నిజంగా కిరణ్ కుమార్ రెడ్డి గెలిచే పరిస్థితి ఉంటే మాత్రం ఇక్కడ మిథున్ రెడ్డి ఓడిపోబోతున్నాడు అని చెప్తున్నారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఒక సంచలనంగా చెప్పొచ్చు. ఎందుకంటే రాజంపేటకి సంబంధించి అక్కడ మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ చాలా స్ట్రాంగ్ ఉన్న పరిస్థితి. బట్ ఇప్పుడు మాత్రం 60,000 ఓట్ల మెజారిటీతో ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గెలబోతున్నారు, బీజేపీ గెలబోతుంది అని చెప్తుంది ఒకటి. నెక్స్ట్ చూద్దాం. ఒక్కసారి అసెంబ్లీలు కూడా ఒకసారి చూస్తే కుప్పం టీడీపీ గెలబోతుంది. నారా చంద్రబాబు నాయుడు గెలబోతున్నారు 42,000 ఓట్ల మెజారిటీతో.